ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మర్చిపోరు. ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్ళకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, సహచరుడు, ఆత్మీయుడు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు. ఈ సీఎంఓఎస్ బయట చాలా ప్రాబ్లం ఉంది రా బాబు, మార్పించాలి. డేట్ టైం ఓకే. నీకన్నిటినీ కనురెప్ప దాటనివ్వకుండా చూసుకునే ఒక నాన్నలాంటి వ్యక్తి నీకు భర్తగా రావాలని కోరుకుంటూ సంధ్య.
అరే శ్రావణ్, రే ఏంట్రా స్పీడ్, మిస్టేక్స్ వస్తాయి. రే శ్రావణ్ స్లో. శ్రావణ్ స్లో, రెండు ఒకే సెంటెన్స్లో రా నీకు. ఓ అన్నట్టు మర్చిపోయినా, ఏంటి సిఎస్సి వర్క్షాప్ అప్లై చేసావంటగా నువ్వు? ఐ థింక్ పీసీ ఇస్ బెటర్ దాన్ క్యాల్సీ. Matcha, I can come if you roll on this muddy floor. Mama never thought I'd be so much in control. Dirty friends, cocky dudes, all the slutty gals. Watch them all play sex box on the show. హలో, నాన్న ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారా? అమ్మ ఎలా ఉంది? బాగానే ఉంది. ఫోన్ కొన్నా నాన్న. ఏంటి ఫోన్లు మారుతావురా? ఇదే లాస్ట్ నాన్న. సర్లే. నాన్న ఓ బండి కొనివు నాన్న. ఆళ్ళ సంకలు వీళ్ళ సంకలు మొహం పెట్టుకొని వెళ్ళలేకపోతున్నాను. ఎలాగలా కొంటాలే కానీ నువ్వు బాగా చదువుకో. సరే నాన్న. ఉంటా మరి. ఓకే నాన్న. జాగ్రత్త. ఇంకా నా వల్ల కావట్లే. నీకే ఏమైపోయింది? మనకి లెటరే కరెక్ట్. ఏంట్రా ఎల్ఐసి ఏజెంట్ లాగా ఆశగా చూస్తున్నారు? చీకించాలు బెల్లు స్టేషన్ చెప్పు. బిల్ల కాదురా పిల్ల. అమ్మని అమ్మ. పడ్డావా పడిందా? అంత లేదు అక్కడ, పడ్డాడు ఎక్కడ. అనవసరం టెన్షన్ అడిపోయాను. ఇంక నాకు అంతా అర్థమైపోయింది. లెటర్ రాయాలి అంతేగా. ఇంతకీ దేవుడు ఉన్నాడంటావా? రిజల్ట్స్ వచ్చిందో చెప్తా. ఎక్స్ప్రెషన్స్ పెట్టగా అన్ని పాస్ అయితే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఓ, దానికి ఎవరో ట్రై చేస్తున్నారంటగా. స్విచ్ ఆఫ్ అయిన మొబైల్కి ఎన్నిసార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫ్ అయినా వస్తుంది. అది నాకు ఆల్మోస్ట్ పడిపోయినట్టే. ఇంతకీ ఎలా స్టార్ట్ చేద్దాం? ప్రియమైన బంగారు బొమ్మ. బంగారు బొమ్మ, ఎండి బెల్ల, ఇత్తడి బిందె, ఏంటిది పేర్లు లేవా? ఆయన ఎక్స్ప్రెస్ చేయాలంటే భయంగా ఉందిరా. అబ్బో, గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు పిత్తాలి. నలుగురిలో ఉన్నాను, పరుగు పోయిద్దంటే ప్రాణం పోయిద్ది. థ్యాంక్స్ బా. ఇదిగో పాప, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, గోడకు బలిలా, చెట్టుకు తొండలా, ఒంటికి చెమటలా నేను అతుకుపోయా ఉంటా. నువ్వు వదిలినా నేను వదలను. ఐ లవ్ యూ. కవితలకు పరిమితం అయ్యే ప్రేమ కాదురా నాది. అవచా, నా మాటలు కేబీల్లో ఉన్నా ప్రేమ జీబీల్లో ఉంటుంది. ఈడు హడావుడి డైలాగులు నాకు రావు మరి. ప్రియమైన పేరు తెలియదు. చిన్నప్పటి నుంచి మరదలు లేదనే బాధ రాయిలా ఉండిపోయింది. కానీ నిన్ను చూడగానే ఆ బాధ వాల్కినోలో పడ్డ రాయిలా కరిగిపోయింది. చాలా ఎగ్జామ్స్ ఈజీగానే రాశాను, కానీ లవ్ లెటర్ రాయాలంటేనే
స్లిప్పులు లేకుండా సప్లీ రాయాల్సినంత కష్టంగా ఉంది. ప్లీజ్ యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ ఫైర్ వాల్. ట్రస్ట్ మీ, ఐ విల్ ప్రొటెక్ట్ యూ. మేబీ నా లెటర్ నీకు నచ్చకపోవచ్చు, కానీ నా లవ్ నీకు నచ్చుతుంది. ఫైనల్లీ దిస్ అనానిమస్ పర్సన్ వాంట్ టు బికమ్ సినానిమ్ ఫర్ యూ, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. Sun relaxing in the bed of clouds, air carrying the fragrance of your presence, my heart filled with joy, but your absence may vanish it. హింటా? వీడు నాకు లవ్ లెటర్ ఇచ్చాడా, క్వశ్చన్ పేపర్ ఇచ్చాడా? 3 1 I 7 2 L 12 1 24 1 O V E 13 3 U. I love you. Thank you for your acceptance. Too smart. రిప్లై. నీకు వైలిన్ వచ్చా బావా? నీకోసం నేర్చుకున్నా యూట్యూబ్లో చూసి. ఏదో అన్నారు, అర్థం కాల. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఈ ప్లేస్ నీకంటే అందంగా ఉంటే చూడటానికి వచ్చా. ఇవైతే మా పనులూరులో చాలా ఉన్నాయి. జలస్. నిన్నొకటి అడగనా? ఇది అట్రాక్షన్ అయితే కాదు కదా? నువ్వు అందంగా ఉన్నావని చెప్పింది నిన్ను చూసే ఈ కళ్ళు కాదు, నీతో మాట్లాడే ఈ గొంతు కాదు, ఎవరికి కనిపించింది నా మనసు. పెళ్లి చేసుకుంటావా? మా నాన్న ఎలా ఒప్పిస్తావు? ఐఏఎస్ రాస్తున్నాగా, ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది. స్టార్టింగ్ 50,000 శాలరీ ఉంటుంది. అయినా మీ నాన్న వెతికితే నాకంటే బాగా చదివేవాడు దొరుకుతాడేమో, కానీ నీ మనసుని నాకంటే బాగా చదివేవాడు మాత్రం దొరకదు. వీటన్నిటికీ మించి నీ కన్నీరుని కనురెప్ప దాటకుండా చూసుకుంటాను. ఇంతకు మించి ఏం కావాలి మీ నాన్నకి? బావ క్యారెక్టర్ని బ్రహ్మం గారు ఇంత బాగా డిజైన్ చేస్తారా?
రావట్లా. సర్లే ఎగ్జామ్ తర్వాత చూద్దాంలే. అడ్డమైనవన్నీ నా రూమ్లోనే వదిలేస్తాడు. మంత్లో ఎగ్జామ్ ఉంది, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. హాయ్. హలో. ఎవరు నువ్వు? ఏంటి జోక్ చేస్తున్నావా? జోక్ చేయడానికి నువ్వేమన్నా నా అత్త కూతురువా? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎవరో నాకు తెలియదని. శ్రవణ్ నేను. అయితే ఏంటి తొక్క? ప్రతి తుప్పాస్ మొహాన్ని గుర్తుపెట్టుకోవడానికి నా వల్ల కాదు. ఫార్ములాలకి సస్తనం. ఇదేంట్రా సిగ్గు లేకుండా నా వెంట పడుతుంది. హలో, ఎలా ఉన్నావురా? ఏం చేస్తున్నావు? బాగానే ఉన్నా. ఏంట్రా నీ బతికేలా అయిపోయింది పిచ్చోళ్ళ మధ్య? నాన్న నారాయణ కాలేజీలోనే ఆనందం వెతుక్కున్నాను. ఇదో లెక్క చెప్పు. సర్లే నేను తర్వాత చేస్తాను. రండమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటమ్మా ఏమైంది? అదే సార్ చెప్పాను కదా ఫోన్లో. నువ్వేనా ఫోన్ చేసింది? ఇతనికేనా ప్రాబ్లం? తినే సార్. సరే నువ్వు బయట వెయిట్ చేయమ్మా, నేను మళ్ళీ చెప్తాను. పేరేంటి? శ్రావణ్ సార్. శ్రావణ్. ఏం చదువుతున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. ఫైనల్ ఇయర్. మరి నీ ఏమేంటి? ఐఈఎస్ రాస్తున్నాను సార్, టాపర్ అవ్వాలి. ఐఈఎస్ఆ? ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సార్. ఓ ఎప్పుడు వినలేదులే అమ్మా. ఎగ్జామ్ ఎప్పుడు? 5th October సార్. 5th October. ఈరోజు డేట్ ఎంత? 6th September సార్. మర్చిపోయా. రీసెంట్గా ఈవెంట్స్ ఏమైనా జరిగాయి మీ కాలేజీలో? నిన్నే టీచర్స్ డే జరిగింది సార్. ఇంకో వారంలో ఇంజనీర్స్ డే కూడా ఉంది సార్. సరే నీ ఫ్రెండ్ని రమ్మనమ్మా. ఓకే సార్. ఏమైంది సార్ మా వాడికి? అమ్నీషియా అంటే మెమరీ లాస్. దుబ్బిందా మొత్తం? సార్ మా వాడు మరి నన్ను గుర్తుపడుతున్నాడు. నన్నే కాదు మా వాళ్ళందరినీ కూడా గుర్తుపడుతున్నాడు. అదేంటి మరి? మెమరీ లాస్ అంటే బ్రెయిన్ మొత్తం ఫార్మేట్ అవ్వలేదమ్మా. వైరస్ వల్ల జస్ట్ 1 month డేటా ఎగిరిపోయింది అంతే. 1 month అని ఎలా చెప్తున్నారు సార్? ఇందాక మీ వాడిని ఎగ్జామ్ చేసినప్పుడు గమనించా, అన్నీ 1 month బ్యాక్ చెప్తున్నాడు. మీ కాలేజీలో జరిగిన ఈవెంట్స్ అన్నీ 1 month బ్యాక్. జనరల్గా అమ్నీషియా అనేది 2 types ఉంటాయమ్మా. రెట్రోగ్రేడ్ అమ్నీషియా, యాంటీరోగ్రేడ్ అమ్నీషియా. మీ వాడు సిమిలారిటీస్ వస్తుంటే రెట్రోగ్రేడ్ అమ్నీషియాలో ఉంది. ఇది వచ్చిన వాళ్ళు పర్టికులర్గా 1 month డేటా కానీ 1 year డేటా కానీ మిస్ అవుతుంటారు అనమాట. మెమరీ లాస్ అనేది బాగా స్ట్రెస్కి గురైనప్పుడు కానీ డిప్రెషన్కి లోనైనప్పుడు కానీ వస్తుంటాయి. టాపర్ అవ్వాలని స్ట్రెస్ అతనిలో గమనించా. ఏంటి సార్ ఏమీ అర్థం కావట్లేదు ఇది. ఇంజనీరింగా? ఇప్పుడు మీ వాడికి October 5th ఐఏఎస్ ఎగ్జామ్ ఉంది. దానికోసం September 6th నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. October 4th నైట్ బాగా స్ట్రెస్ ఫీల్ అవడం వల్ల ఒక చిన్న లూప్ లాగా ఫామ్ అయిందనమాట. దాంతో అతను 1 month బ్యాక్ వెళ్ళిపోయాడు. ఏంటి సార్ మరి చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నారు? ఇలాంటివి జరుగుతాయి ఎక్కడైనా? నీ నమ్మకాలతో పని లేదు, ఇది సైన్స్ ఇంతే. మరి సొల్యూషన్ ఏంటి సార్? సొల్యూషన్ అంటూ ఏం లేదు, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ప్రాపర్ డైట్ తీసుకుంటే సరిపోతుంది. మరి మా వాడికి ఈ విషయం చెప్పమంటారా సార్? వద్దమ్మా, ఇలాంటి ప్రాబ్లం అతనికి ఉందని తెలిస్తే డిప్రెషన్ వల్ల మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. సరే అమ్మా.
ఏంటి అంతా మామూలుగా ఉంది? అన్న ఈ ఎగ్జామ్ హాల్ ఎక్కడో చెప్పవా? నెల క్రితం ఎగ్జామ్ అయితే ఎప్పుడు చేంజ్ చేస్తావురా? అదేంటన్నా? ఓకే సారీ అన్న. ఎగ్జామ్ అంటే ఎవడైనా 5 నిమిషాలు లేట్గా వస్తాడు, ఈడేంటో 4 రోజులు లేట్గా వచ్చాడు. ఈరోజు డేట్ ఎంత? 6 సెప్టెంబర్. పాస్వర్డ్ ఏం పెట్టా? ఏం పెట్టా? రాంగ్ పాస్వర్డ్. RA 7 N 19 K. Rank of password. Yes. జోక్ చేయడానికి నువ్వేమన్నా నా అత్త కుదురా? Extremely sorry, Sandhya. నీ కన్నీరుని కన్నురెప్ప దాటకుండా చూసుకుంటా. ఇంతకు మించి ఏం కావాలి మీ నాన్నకి? ఎవరు నువ్వు? ఇవైతే మా పనులూరులో చాలా ఉన్నాయి.
అది తను కాకపోతే ఇంకోళ్ళు. నీ ఆరోగ్యం జాగ్రత్త. అమ్మ విషయంలో కూడా ఇంతేనా నాన్న? వన్ మంత్లో ఎగ్జామ్ ఉంది, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మెమరీ లాస్ అనేది బాగా స్ట్రెస్కి గురైనప్పుడు కానీ డిప్రెషన్కి లోనైనప్పుడు కానీ వస్తుంటాయి.